ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అవినీతి ఎమ్మెల్యేలు. ప్రతి దందాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పాత్ర ఉందా? ఎమ్మెల్యేల అవినీతి లెక్కలు బయట పెడతాము అంటున్న బీఆర్ఎస్. భూదందాలో ఎమ్మెల్యేలు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట కాంగ్రెస్ నేతల అవినీతి దందా. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిపై అక్రమ ఇసుక దందా ఆరోపణలు. వాటాల కోసమే కాంగ్రెస్ లో చేరారు అంటూ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారంపై ఆరోపణలు. కామారెడ్డిలో షాడో ఎమ్మెల్యే. జుక్కల్లో ఎమ్మెల్యే అనుచరుల అక్రమ వసూళ్లు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేపై భూదందా ఆరోపణలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి రాజ్యమేలింది అని, మార్పు కావాలి అని నినదించిన అధికార పీఠాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలోనే జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా పాలన పేరుతో ఉదరగొడుతున్న నేతలు క్షేత్రస్థాయిలో మాత్రం ఇసుక, మద్యం, భూమి మాఫియాతో చేతులు కలిపారు అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గెలిచిన ఎమ్మెల్యేలు ఒకవైపు, ఓడిపోయిన తామే షాడో ఎమ్మెల్యేలమని చెప్పుకుంటూ పెత్తనం చలాయిస్తున్న నేతలు మరోవైపు జిల్లా వనరులను తోడేస్తున్నారు అనేది విపక్షాల ప్రధాన ఆరోపణగా ఉంది. ఇందూరు కోటలో ఇప్పుడు సాగుతోంది ప్రజాపాలన లేక పైసల పాలన అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు భూసెగలు రాజుకుంటున్నాయి. ఎమ్మెల్యే భూపతిరెడ్డి అనుచరులు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, అటవీ భూములపై కన్నేశారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ధరణి సమస్యలకు సాకులుగా చూపి వివాదాస్పద భూములను సెటిల్ చేసే నెపంతో కోట్లు వసూలు చేస్తున్నారు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు తన నియోజకవర్గంలో జరుగుతున్న దందాలను ఎందుకు ఆపడం లేదు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బోధన్ ఇప్పుడు అక్రమ ఇసుకకు అడ్డాగా మారింది. గోదావరి నుంచి ఇసుకను తరలిస్తూ పొరుగు రాష్ట్రాలకు విక్రయిస్తున్న ఎమ్మెల్యే వర్గీయుల హస్తం ఉండడంతో అధికారులు అటువైపు చూడడానికే భయపడుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక దందా మొత్తం హస్తం నేతల కనుసన్నల్లోనే బ్లాక్ మార్కెట్ కి తరలుతోంది అని స్థానికులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంపైన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బాన్సువాడ ఎమ్మెల్యేగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయన చేరికతోనే బాన్సువాడలో పాత కాంగ్రెస్ నేతలు పోచారం వర్గీయుల మధ్య వసూళ్ల విషయంలో ఆధిపత్య పోరు నడుస్తోంది. అభివృద్ధి పనుల కాంట్రాక్టులు ఎవరికి దక్కాలి, పర్సంటేజీలు ఎవరికి వెళ్లాలి అన్న అంశంపై నియోజకవర్గంలో నిత్యం రచ్చ సాగుతోంది. పార్టీ మారినా దోపిడీ పందా మాత్రం మారలేదు అని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. కామారెడ్డిలో గెలిచింది బీజేపీ ఎమ్మెల్యే అయినా అక్కడ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పెత్తనం చలాయిస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అధికారుల బదిలీల నుంచి పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ల వరకు కూడా అంతా ఆయన కనుసన్నల్లోనే సాగుతుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటమి చవిచూసినా అధికార పార్టీ అండతో ఇసుక, మద్యం సిండికేట్లను నడిపిస్తూ అక్రమంగా ఆర్జిస్తున్నారు అనే ఆరోపణలు ఆయనపై బలంగా ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఈ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఈరవత్రి అనిల్ ఆధ్వర్యంలో ఉంది. ఇసుక మాఫియా స్వైర విహారం చేస్తుంది అనే విమర్శలు వస్తున్నాయి. వేల్పూర్ మండలంలోని వాగులను తోడేస్తూ రాత్రికి రాత్రి ఇసుకను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో కుమ్మక్కై ఈ దందాను సాగిస్తున్నారు అని అధికార పార్టీ ముసుగులో అక్రమ సంపాదనకు తెరలేపారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుపై కూడా కాంట్రాక్టర్ల నుంచి వసూళ్ల ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి చిన్న పనికి కూడా కమిషన్లు అడుగుతున్నారు అని, లేకపోతే పనులు ముందుకు సాగనివ్వడం లేదు అని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ముఖ్యంగా మైనింగ్, క్వారింగ్ రంగాల్లో ఎమ్మెల్యే అనుచరుల జోక్యం మితిమీరిపోయింది అని, ఇది పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. సరిహద్దు నియోజకవర్గం జొక్కల్లో కూడా అక్రమ రవాణా పరాకాష్ఠకు చేరింది అని వినిపిస్తుంది. ఇక మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల గుండా నిత్యావసర వస్తువుల నుంచి ఇసుక వరకు అన్ని అక్రమంగా తరలుతున్నాయి. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అనుచరులు చెక్ పోస్ట్ వద్ద తిష్టవేసి వసూళ్లకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీలో అధికారుల వాటా కూడా ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు చెరువు శిఖం భూములను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారు అనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
మూసీ ప్రాజెక్ట్ లాంటి పెద్ద ప్రాజెక్టు పేరుతో సామాన్యుల ఇళ్లను కూల్చుతున్న ప్రభుత్వం సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమాలను ఎందుకు చూడడం లేదు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలో కొత్త మద్యం పాలసీ వచ్చిన తరువాత నిజామాబాద్ జిల్లాలో మద్యం సిండికేట్ల వెనుక కాంగ్రెస్ అగ్రనేతల హస్తం ఉంది అని తెలుస్తోంది. ఒక్కో షాపు నుంచి భారీ మొత్తంలో గుడ్ విల్ వసూలు చేశారు అని, ఆ తర్వాత లైసెన్సులు ఖరారు చేశారు అని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు బెల్ట్ షాపుల నిర్వహణలో కూడా ఎమ్మెల్యేల వర్గీయులదే పై చేయిగా ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్ల అరాచక పాలనకు స్వస్తి పలికాము అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేతలు అదే బాటలో పయనిస్తున్నారు అనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుక రేవుల నుంచి మద్యం షాపుల వరకు అంతా అధికారిక పార్టీ నేతల గుప్పెట్లోనే వెళ్లిపోయింది అనే టాక్ వినిపిస్తుంది.